చింటూని ఇంటికి తీసుకువచ్చి రోహిణి చింటూ కన్న తల్లి అని బయట పెట్టిన బాలు మీనా. ఇంతకు ఏం జరిగింది? అసలు చింటూని ఇంటికి తీసుకువచ్చి రోహిణి చింటూ కన్న తల్లి అన్న విషయం బాలు మీనా ఎలా బయట పెట్టారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తం మీకు చూసుకున్నట్లయితే మీనాకు హెల్త్ బాగోకపోవడంతో ఇంకా బాలు అయితే మీనాని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్కి వెళ్ళేసరికి హాస్పిటల్లో డాక్టర్ అయితే మీనాకు మందులు రాసిచ్చి కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పనేసరికి సరే అని మీనా బాలు బయటకు వస్తారు. డాక్టర్ చెప్పింది విన్నావు కదా, ఈసారి పని అది ఇది అంటూ మాత్రం పరుగులు పెడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను, రెస్ట్ తీసుకో, అర్థమైందా మీనా? అవసరమైతే 4 రోజులు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు, అక్కడే ఉండు, ఎలాంటి ఇబ్బంది లేదు. కావాలంటే ఇక్కడ మా అమ్మ చేసుకుంటుంది, లేదంటే ఆ డబ్బుడమ్మో లేక పార్లలమ్మో చేసుకుంటారు. ఏదో ఆ ఇంటికి నువ్వు ఒక్కదానివే కోడలు అన్నట్టు బాగా మాట్లాడతావేంటి అని చెప్పనేసరికి సర్లే అని చెప్పి ఇంకా బాలు మీనా ఇద్దరు బయటకు వస్తూ ఉంటే సడన్గా అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్ వచ్చేసరికి ఏడుస్తూ ఎవరో అంబులెన్స్లోంచి దిగేసరికి సుగుణమ్మను చూడడంతో మీనా తను చింటూ వాళ్ళ అమ్మమ్మ కదా అని చెప్పనేసరికి అవును అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఏడుస్తూ బ్యాక్ డోర్ ఓపెన్ చేసేసరికి చింటూ అయితే ఉండేసరికి చింటూ కళ్ళకి అంటే వాడి కంటికి దెబ్బ తగులుతుంది. అది పిల్లలు ఆడుకుంటుంటే కంటికి దెబ్బ తగులుతుంది. సో అంబులెన్స్లో హాస్పిటల్కి కట్టి తీసుకొస్తారు. ఇన్ఫెక్షన్ అవుతుంది, లోకల్ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తాయి. సో అందుకని హాస్పిటల్కి తీసుకొచ్చేసేసరికి చూడడంతో మీనా బాలు కసలే జాలి ఎక్కువ కదా, పైగా చింటూ సుగుణమ్మ వాళ్ళంటే కొంచెం ప్రేమ కూడా ఉంటుంది కాబట్టి హడావిడిగా అక్కడికి వెళ్తారు. వెళ్ళి ఏమైందమ్మా ఏమైంది అంటూ మాట్లాడేసరికి అది పిల్లలు ఆడుకుంటుంటే పడిపోయాడు బాబు, పడిపోవడంతో ఇలా జరిగింది అని చెప్పాను. కానీ మీరేం కంగారు పడకండి, మీ అమ్మాయి ఎక్కడుంది, మీ అమ్మాయిని పిలిస్తే మీ అమ్మాయి చూసుకుంటుంది కదా, మీరు కంగారు పడుతున్నారు అని చెప్పాను. కానీ తను ఇప్పుడు రాదులే బాబు అని చెప్పనేసరికి మీనా నువ్వెక్కడే ఉండి ఆవిడికి ధైర్యం చెప్పు, ఎందుకంటే ఆవిడ ఒక్కతి ఉంది కదా, కంగారు పడుతుంది. మీనా కాస్త ఆవిడ దగ్గరని వదిలేసి బాలు కాస్త వెళ్ళిపోతాడు. ఇంకా ఇప్పుడే వస్తానమ్మా అంటూ సుగుణమ్మ పక్కకి వెళ్ళి రోహిణికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఏంటమ్మా అసలు వేలాపాలా లేదా, అస్తమాను ఎందుకు ఫోన్ చేసి నన్ను విసిగిస్తావు, నేను ఇక్కడ ఎంత టెన్షన్లో ఉన్నానో నీకేమైనా తెలుసా? మనోజ్ కూడా ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు గనక నేను ఫోన్ మాట్లాడడం విన్నాడే అనుకో, మనోజ్కి నా మీద అనుమానం కలుగుతుంది. ఏంటమ్మా ఎలా చేస్తున్నావు అని చెప్పనేసరికి అది కాదమ్మా చింటూ అనగాని చింటూకి ఏమైంది, వాడు అస్తమాను నన్ను అలానే అడుగుతూ ఉంటాడు, వాడు అడిగిందల్లా ఇస్తావా ఏంటి, నాకు రావడం కుదరదమ్మా, ఇప్పుడు నేను ఎక్కడికి రాలేను అని చెప్పాను. కానీ అది కాదమ్మా రోహిణి అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏంటి చెప్పు అనగాని చింటూ కళ్ళకి దెబ్బ తగిలింది, పిల్లలు ఆడుకుంటుంటే వాడి కంట్లో పుల్ల ముక్క గుచ్చుకోవడంతో దెబ్బ తగిలింది, హాస్పిటల్కి తీసుకొచ్చాను, ఇప్పుడు ఇదే ఊర్లో ఉన్నాను అని చెప్పాను. కానీ ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ అవును చింటూ కళ్ళకి దెబ్బ తగిలితే ఊళ్ళో చూపించాను, అది సెప్టిక్ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళమంటే హాస్పిటల్కి తీసుకొచ్చాను అని చెప్పనేసరికి ఇదే ఎలా చెప్తున్నావేటమ్మా, జాగ్రత్తగా చూసుకోవాలి కదా అనగానే వాడెక్కడ వింటాడే నా మాట, ఇష్టం వచ్చినట్టు అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటాడు, నేను ఎంత చెప్పినా వాడు నా మాట వినడు, అయినా పిల్లలు ఇంటి దగ్గర కూర్చోమంటే కూర్చుని ఉంటారా, ఆటాలంటూ బయటికి వెళ్తారు కదా, అలాగే వెళ్ళాడు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నాకు టెన్షన్గా ఉంది, నువ్వుంటే ధైర్యంగా ఉంటుందని నీకు ఫోన్ చేశాను, నువ్వేమో ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పి అనేసరికి సరే ఏదో ఒకటి చేసి నేనే వస్తానులే అని చెప్పనగానే సరే అని ఫోన్ పెట్టేస్తుంది. ఎవరికమ్మా ఫోన్ చేశారు అనగానే నా కూతురికి ఫోన్ చేసి మాట్లాడేనమ్మా అని చెప్పనగానే తను ఎక్కడో ఉంది కదా, ఇక్కడికి రావడం కుదరదేమో కదా అని చెప్పనేసరికి అవును రావడానికి కుదరకపోవచ్చు అని చెప్పి మాట్లాడిన తర్వాత రోహిణి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేసరికి హోమ్ అప్లయన్సెస్ షాప్లో ఉన్నారు కదా మనోజు రోహిణి, సో అందుకోసమని డబ్బులు కూడా ఎక్కువ కావాలని కానీ 1,00,000 రూపాయలు కావాలనేసరికి మనోజ్ని ఏదో రకంగా అడగాలి అని మనోజ్ని పక్కకు పిలిచి రోహిణి కాస్త డబ్బులు అడిగి మేనేజ్ చేస్తూ ఉంటుంది. మనోజ్
మనం ఒకటి చీటీ కడితే బాగుంటుంది. అది కడితే మనకు నెల నెల డబ్బులు వస్తాయి. అది కట్టడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. మనకి ఈ ప్రాఫిట్తో పాటు ఆ ప్రాఫిట్ కూడా ఉంటుంది. షేర్స్లో పెడితే చాలా బాగుంటుంది మనోజ్ అని చెప్పి ఇంకా రోహిణి ఏదో మాయ మాటలు చెప్పి మనోజ్ని కాస్త అడిగేసరికి తిమ్మిని బమ్మించేయడం రోహిణికి బాగా అలవాటు కదా. సో రోహిణి అడిగేసరికి మనోజ్ కాస్త చాలా సంతోషంగా డబ్బులు ఇచ్చేస్తాడు. డబ్బులు ఇచ్చేసేసరికి ఇంకా రోహిణి ఆ డబ్బులు తీసుకుని సరాసరి హాస్పిటల్ దగ్గరికి బయలుదేరుతుంది. ఇంకా హాస్పిటల్లో ఉన్న మీనా బాలు ఉన్నారన్న విషయం రోహిణికి చెప్పదు. వాళ్ళిద్దరూ బయటికి డాక్టర్ బయటకు వచ్చి ఏం పర్వాలేదు, చిన్న ఆపరేషన్ అంతే, చిన్న ఆపరేషన్ జరిగితే ఏ ప్రమాదం ఉండదు, పిల్లవాడు కదా మళ్ళీ బాగానే ఉంటుంది, ఏం కంగారు పడకండి అని చెప్పేసరికి ఏదో మీనా కన్న తల్లి అన్నట్టు తెగ బాధపడిపోతూ ఉంటుంది. బాధపడకండి అమ్మా, ఏం కాదు, చింటూకి అంతా మంచే జరుగుతుంది. వాడి మంచి మనసుకి పసిబిడ్డ మనసుకి దేవుడు ఎప్పుడూ తోడుగానే ఉంటాడు. మీరు టెన్షన్ పడితే వాడు ఇంకా భయపడతాడు, మీరు భయపడకండి. ఈ లోపు అక్కడికి రోహిణి అయితే వస్తుంది. రోహిణి వచ్చేసరికి అదేంటి నువ్వెక్కడికి వచ్చావు అని చెప్పాను కానీ అది ఆవిడ ఆవిడ నాకు ఫోన్ చేశారు అని చెప్పాను కానీ అయినా నీకు ఇక్కడేం పని ఉంది, ఎక్కడికి రావాల్సిన అవసరం ఏముంది, హాస్పిటల్లో ఎవరున్నారు పార్లలమ్మ అని చెప్పనేసరికి అది ఏమీ లేదు, నేను నార్మల్గానే వచ్చాను అనగానే అదే నార్మల్గా ఎందుకు వచ్చావు, ఏ పని మీద వచ్చావు అని చెప్పాను కానీ నేను ఇక్కడికి రాకూడదా, నేను వస్తే ఏమైంది, హాస్పిటల్కి వస్తే ఏం జరుగుతుంది అంటూ వాదించడం మొదలు పెట్టేసరికి అయినా నాకేదో పనుండి వచ్చాను, వెళ్తున్నాను అంటూ వాళ్ళ కళ్ళ ముందే వెళ్ళేసరికి పదండి మనము ఇంటికి వెళ్దామని చెప్పి వాళ్ళు ఇంటికి బయలుదేరిపోతారు. రోహిణి వెనక నుంచి కాస్త చింటూ దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా నాకేంటి పరిస్థితి, వీడిని నేను దగ్గరుండి చూసుకోలేను, వీడికి ఏంటి ఇలాగా, జాగ్రత్తగా చూసుకోవాలి కదమ్మా అనగానే పిల్లలు మనం చెప్తే ఆగుతారా, పిల్లలు జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళు అనుకోవాలి, కానీ ఎలా జరిగింది అని చెప్పనేసరికి నా తలరాత ఏంటో, నేను ఎక్కడా సంతోషంగా సుఖంగా ఉండలేకపోతున్నాను, వీడిని మనస్ఫూర్తిగా దగ్గరుండి చూసుకోలేకపోతున్నాను, ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పనేసరికి అమ్మా రోహిణి ఏడవకు, నేను చూసుకుంటాను కదా, నీకే కష్టం రాదు, నువ్వు నీ సంతోషం కోసం పెళ్లి చేసుకున్నావు, నువ్వు సంతోషంగా ఉండు, వాడి దగ్గరికి నువ్వు రాకపోయినా పర్వాలేదు, నువ్వు కావాల్సినవి తీసుకొచ్చావు కదా, నేను చూసుకుంటాను, మళ్ళీ నిన్ను ఇక్కడ ఎవరైనా చూస్తే చాలా ప్రమాదం జరుగుతుంది కదా, మాకు నీకు ఉన్న సంబంధం ఏంటి అని అన్నీ అడుగుతారు, అప్పుడు అసలు విషయం బయటికి వచ్చేస్తుంది, అందుకని నువ్విక్కడి నుంచి వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను, వాడు నిన్ను అడిగితే నేను ఏదొక సమాధానం చెప్తానులే, నువ్వు దాని గురించి టెన్షన్ పడకు అని చెప్పనేసరికి సరేనమ్మా నేను వెళ్తాను అనగానే సరేనమ్మా జాగ్రత్త, ఇదిగో చేతి ఖర్చులకి డబ్బులు, ఈ డబ్బులు జాగ్రత్తగా ఉంచు, ఏమన్నా మందులకి ఏమైనా కావాలంటే నన్ను అడుగు, నేను మిగిలినవి తీసుకొచ్చి ఇస్తాను, అంతేగాని వాడికి మాత్రం ఏ లోటు లేకుండా చూసుకో అమ్మా అని చెప్పనేసరికి సరేనమ్మా నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడకు, ప్రతి దానికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది, నువ్వు బాధపడితే మళ్ళీ ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది అనగానే వీడిని చూస్తుంటే నా గుండె రగిలిపోతుంది, నా గుండె బద్దలైపోతుంది, ఎంతో బాధగా ఉంది, వీడిని దగ్గరుండి నేనే చూసుకోవాలనుంది, కానీ ఉండి చూసుకునే పరిస్థితి లేదు, కానీ సారీ అమ్మా, వీడిని నువ్వు ఇంటికి తీసుకువెళ్ళగానే నేను ఒక 4 రోజులు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి ఇంటికి వస్తాను, అప్పుడు వీడిని దగ్గరుండి నేనే చూసుకుంటాను, వెళ్ళొస్తాన్రా నాన్న, నన్ను క్షమించు, నీ తల్లి నీ దగ్గరుండి చూసుకోలేకపోతుంది అని చెప్పి ఇంకా ఏడ్చుకుంటూ అక్కడి నుంచి బయలుదేరుతుంది. బయలుదేరలేకే ఇంకా కళ్ళు నీళ్లు తుడుచుకొని అక్కడి నుంచి బయలుదేరిపోతుంది ఇంకా రోహిణి అయితే. ఇంకా అలా చూస్తూ ఉంటుంది సుగుణమ్మ. నా కూతురికి ఇన్ని కష్టాలేంటో, పెళ్ళైన వెంటనే భర్తను మింగేశావు, ఇప్పుడేమో వీడిని తల్లున్న అనాథని చేశావు, తను పెళ్లి చేసుకున్న సంతోషం లేకుండా అయ్యింది అని చెప్పి ఇంకా బాధపడుతూ తల నిమురుతూ ఉండేసరికి ఇంకా అలా జరుగుతూ ఉండగానే వీళ్ళు మాట్లాడడం అంతా కూడా బాలు మీనా వెనక్కొచ్చి చూస్తారు. వెనక్కొచ్చి చూసేసరికి
ఎవరు? మీకు రోహిణి ముందే తెలుసా? రోహిణి ఎందుకు చింటూను పట్టుకుని అంతలా ఏడుస్తుంది? అసలు రోహిణికి చింటూకి ఉన్న సంబంధం ఏంటి? మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారమ్మా. మీరు నిజం చెప్పడం లేదు. ఎప్పుడు మీ కూతురు గురించి అడిగినా మీ కూతురు ఫోటో కూడా నాకెప్పుడూ చూపించలేదు. అసలు మీ కూతురు గురించి ఎందుకు దాచిపెట్టాలనుకుంటున్నారు? మాకు నిజం తెలియకూడదని మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు? ఏదో జరుగుతుంది. మీరు మా దగ్గర ఏదో నిజం దాస్తున్నారు. అది మాకు చెప్పడం లేదు. చెప్పండమ్మా, అసలు ఏం జరిగింది? మీరు ఎందుకు నిజాన్ని దాస్తున్నారు అని చెప్పనగానే, రోహిణి ఇక్కడికొచ్చి ఎందుకు వెళ్ళింది? ఇప్పుడు గనక మీరిక్కడ నిజం చెప్పకపోతే, నేను ఇంటికి వెళ్ళి అంతమందిలో నేను నిలదీస్తాను. అప్పుడు నిజం చెప్పక తప్పదు. ఏ పిల్లోడినైతే చూసి మురిసిపోతుందో ఆ పిల్లోడి మీదే ఒట్టేసి చెప్పమంటే రోహిణి సచ్చినట్టు నిజం చెప్తుందో అబద్ధం చెప్తుందో చూడాలి కదా అని చెప్పనేసరికి, అదేమీ లేదు బాబు అని చెప్పాను. కానీ మీరు నిజం చెప్తారా చెప్పరా అనగానే, క్షమించండి బాబు, మీరు అనుకుంటున్నట్టు రోహిణి ఎవరో కాదు, మా మా అమ్మాయి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి, రోహిణి మీ అమ్మాయా అని చెప్పాను. కానీ అవును బాబు, రోహిణి నా కూతురే అని చెప్పాను. కానీ మరి వీడు వీడు అని చెప్పాను. కానీ అది అది అనగానే, వీళ్ళేదో నిజం దాస్తున్నారండి. రోహిణి వీళ్ళ అమ్మాయి అయితే మరి మలేషియాలో వాళ్ళ నాన్న ఉన్నాడని చెప్పింది. అదంతా అబద్ధమా అని చెప్పాను. కానీ అబద్ధమే బాబు. మీ అన్నయ్య మనోజ్ని పెళ్లి చేసుకోవడం కోసమే నా కూతురు అబద్ధం చెప్పింది. నిజానికి వీడు ఎవడో కాదు, నా కూతురు కన్న బిడ్డ. వీడు నా కూతురికి పుట్టిన బిడ్డ. నా కూతురికి 10 సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగింది. పెళ్ళైన సంవత్సరానికే భర్త చనిపోయాడు. అది అక్కడే ఉండి చాలా రోజులు బాధపడింది. ఇంకా దాని బాధ చూడలేక పట్నం వెళ్ళి జాబ్ ఏదో ఒకటి చేసుకోమని చెప్పాను. జాబ్ చేసుకోవడానికి వచ్చి మనోజ్ని చూసి మనోజ్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. కానీ తన సంతోషానికి కొడుకు అడ్డమెందుకు? అందుకే వాడిని నేను చూసుకుంటున్నాను అని చెప్పనేసరికి, చాలా తప్పు చేస్తున్నారమ్మా. ఆ బిడ్డకు తల్లి అవసరం ఎంతైనా ఉంది. రోహిణి తన సుఖం కోసం సంతోషం కోసం పెళ్లి చేసుకుంటే వీడి జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలి? వీడి జీవితం నాశనం అవ్వడానికి వీల్లేదు అని చెప్పాయి. అనేసరికి, ఏం చేస్తున్నా బాబు అని చెప్పాను. కానీ నేను ఏం చేసినా మీ బిడ్డకు, మీ మనవడకు న్యాయమే చేస్తాను అని చెప్పనేసరికి, ఏం చేస్తారండి అని చెప్పాను. కానీ నేను ఏదో ఒకటి చేస్తానులే మీనా అని చెప్పి అనేసరికి, సరే అని చెప్పి బాబు దగ్గరే ఉంటారు. ఉన్న తర్వాత ఏం చేస్తారనేది సుగుణమ్మకు కూడా ఏ ఆలోచన ఉండదు. పిల్లోడి దగ్గరే ఇద్దరు కూడా ఉంటారు. ఎందుకంటే బాలు మనసులో ఆల్రెడీ ఒక ఆలోచన వచ్చేసింది. సో అందుకోసమని పిల్లోడిని ఇంటికే తీసుకురావాలి అన్న ఉద్దేశంతోనే బాలు అయితే అనుకుంటాడు. అందుకనే అక్కడే ఉండిపోతాడు. అక్కడే ఉండిపోయేసరికి ఇంకా బాలు వెళ్ళట్లేదేంటి అనుకుంటూ ఉండగానే డాక్టర్ వచ్చి డిశ్చార్జ్ చేస్తున్నామనగానే, సరేనని చెప్పి ఇంకా డిశ్చార్జ్ ఫామ్ రాయగానే, బాబు నన్ను కొంచెం బస్టాండ్లో దింపేస్తావా అనగానే, లేదండి, మీరు బస్టాండ్ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. మీ పిల్లోడికి న్యాయం జరగాలి అంటే మీరు ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. మా ఇంటికి రండి అని చెప్పనేసరికి, బాబు మీ ఇంటికి వస్తే ఎందుకు? నా కూతురు కాపురం చెడిపోతుంది అని చెప్పాను. కానీ మీ కూతురు కాపురం చెడిపోదు. మీ కూతురు కాపురం బాగానే ఉంటుంది. మీరు ఏం మాట్లాడకుండా నాతో పాటు ఇంటికి వస్తేనే బాగుంటుంది. లేదంటే మాత్రం మా అందరినీ తీసుకొచ్చి మీ ఇంట్లో నిజాన్ని బయట పెట్టాల్సి వస్తుంది. మీ మనవడు ఎప్పటికైనా తల్లి దగ్గరికి చేరాలని మీరు కోరుకుంటున్నారా లేదా అని చెప్పాను. కానీ కోరుకుంటున్నానండి అని చెప్పనేసరికి, మరి అలాంటి తప్పుడు ఖచ్చితంగా మా ఇంటికి రావాల్సిందే. మీరు ఇంకేం మాట్లాడకండి అని చెప్పాను. కానీ ఇంటికి వస్తే గొడవలు జరుగుతాయి కదండి అని చెప్పాను. కానీ గొడవలు జరుగుతాయని వీడిని ఎన్ని రోజులు దూరంగా పెడతారు? వీడికి ఎన్ని రోజులు దూరంగా పెట్టి వీడిని బాధ పెడతారు? చెప్పు మీనా అని చెప్పనేసరికి, మీ ఇష్టమండి, మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి అనగానే, ఇంకేం మాట్లాడకండి అమ్మా, ముందు మీరు కార్ ఎక్కండి అని చెప్పి కారులోకి తీసుకొస్తారు. ఇదేంటి బాలు ఇంటికి తీసుకొస్తున్నాడు, ఇప్పుడు చింటూయే ఇంటి రోహిణి కొడుకన్న విషయం తెలిసిపోతే పరిస్థితి ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. టెన్షన్ పడుతూ ఉండేసరికి, అది కాదు అని చెప్పాను. కానీ ఏది కాదు చెప్పండి అని చెప్పనేసరికి, ఏం కాదు బాబు, ఇప్పుడు ఇంటికి ఎందుకు అనగానే, మీ మనవడికి న్యాయం జరగాలి అంటే ఇంటికి వెళ్ళాల్సిందే. మీరింక మారు మాట్లాడకండి అని చెప్పాను కదా, మీరు సైలెంట్గా ఉండండి, నేనంతా చూసుకుంటాను.
మీరు మాట్లాడితే నాకంతా డిస్టర్బ్డ్గా అనిపిస్తూ ఉంటుంది అని చెప్పి నోరు ముంచేస్తాడు సుగుణమ్మకైతే. సుగుణమ్మకు నోరు ముంచేసరికి సుగుణమ్మ సైలెంట్గానే ఇంటికి వచ్చేస్తారు. ఇంకా మీనా ఇంటికి వస్తుంది. వచ్చేసరికి ఏంటే ఎప్పుడో పొద్దుటనగా వెళ్ళారు, ఇప్పుడు వరకు రాలేదు, అది ఇది అంటూ తిడుతూ ఉంటారు. తిడుతూ ఉండేసరికి ఎందుకు రాలేదు, ఆయన 2 సార్లు ఇక్కడికి వచ్చారు, మీకు మాత్రం ఏమీ తెలియదు, వచ్చినట్టు తెలీదు, వెళ్ళినట్టు తెలీదు అని చెప్పాను. కానీ అయినా మీరు నా భర్తని ఎప్పుడు మనిషిలా చూశారు, గుర్తు పెట్టుకోవడానికి, వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేసుకోవడానికి. అదే మీ పెద్ద కొడుకు అయితే ఓ తెగ హడావిడి పడిపోతారు. పైగా ఇప్పుడు పేరు పెట్టేసి మీ చేత ఓపెనింగ్ కూడా చేయించేశారు కదా అని చెప్పనేసరికి ఏంటే కుళ్ళుకుంటున్నావా అని చెప్పాను. కానీ నేనేం కుళ్ళుకోవట్లేదు, వెళ్ళి హారతి తీసుకురండి అని చెప్పనేసరికి హారత ఎవడ వీడు, వీడికెందుకు మనం హారతి ఇవ్వాలి అని చెప్పాను. కానీ వీడు ఎవడైనా కావచ్చు, హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు దిష్టి తీసి లోపలికి తీసుకురావడం మర్యాద. వాడు హాస్పిటల్ నుంచి వచ్చాడు కదా, ఖచ్చితంగా దిష్టి తీసే తీసుకురావాలి అని చెప్పనేసరికి ఎవరెవరికో అనామకులకి అందరికీ దిష్టిలు తీస్తూ పోవాలి అనగానే ప్రభా, నువ్వు దిష్టి తీసినంత మాత్రాన్ని ఈ ఆస్తిలో ఏ భాగం తరిగిపోదు, అర్థమవుతుందా, నువ్వు దిష్టి తీయడంలో తప్పే లేదు. ఓ తెగ ఇందా నుంచి మాట్లాడేస్తున్నారు. అసలు ఏంటో నిజాలేంటో తెలిస్తే ఎవ్వరు మాట్లాడలేరు, నోరు మూసుకుని ఊరుకుంటారు అని చెప్పనేసరికి రోహిణి అలా చూస్తూ ఉంటుంది. రెండమ్మ రండి అని చెప్పి లోపలికి తీసుకొస్తారు. తీసుకొచ్చేసరికి ఈ మాయిదార్ సంతని ఎందుకు లోపలికి తీసుకొచ్చావు అని చెప్పాను. కానీ ఎంత నాన్న ఇలా మాట్లాడుతున్నారు, అమ్మైనా సరే నేనైనా సరే బయటే కదా ఉండేది, మరి ఆ మాత్రం దానికి ఇవన్నీ తీసుకుని వస్తే ఎలా కుదురుతుంది అని చెప్పాను. కానీ కుదరాలి అంటే ఏదో రకంగా కుదురుతుంది నాన్న, ప్రతి దానికి వంకలు పెట్టుకున్నా కుదరదు అని అనుకున్నా ఏం కుదరదు. మనం ప్రతి ఒక్కటి కూడా జరగాలి అని అనుకోవాలి తప్ప ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అన్నది ఏమీ ఉండకూడదు. అలా అయితేనే మనం పైకి వస్తాం నాన్న అని చెప్పనేసరికి సర్లే కానీ ఇంతకీ ఈ అబ్బాయి ఎవరు చెప్పలేదు అని చెప్పాను. కానీ చెప్పాను కదా సుగుణమ్మ గారి వాళ్ళ మనవడు అనగానే వాళ్ళ అమ్మ లేదా ఏంటి, వాళ్ళ అమ్మ ఉందా లేదా అని చెప్పాను. కానీ వాళ్ళ అమ్మ ఎందుకు లేదత్తయ్య, మీ కళ్ళ ముందే మీ ఇంట్లోనే ఉంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఇదేంటి మీనాకు నిజం తెలిసిపోయిందా ఏంటి, మీనా ఇలా మాట్లాడుతుంది అనుకుంటూ ఉండగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు, ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండడం ఏంటి అని చెప్పాను. కానీ అవునత్తయ్య, ఈ పిల్లోడు చింటూ వాళ్ళ అమ్మ ఎవరనుకుంటున్నారు, రోహిణి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారు అనగానే నా భార్య మాట్లాడిన దాంట్లో అబద్ధమే లేదు, కావాలంటే అక్కడ చూస్తే అంతా తెలుస్తుంది అని చెప్పనేసరికి ఇంకా వీడికి నా కోడలు అమ్మ ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావురా, పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తున్నావా, తాగొచ్చి మాట్లాడుతున్నావా అనగానే తాగొచ్చి మాట్లాడవలసిన అవసరం లేదు ప్రభావతమ్మ, మీరంతా అనుకుంటున్నట్టు పార్లలమ్మేమి పెళ్లి కానమ్మాయి కాదు, పెళ్ళయ్యి ఒక కొడుకున్న అమ్మాయి. ఈ లక్షల మింగినోడు వెనక ముందు ఆలోచించకుండా పార్లలమ్మ నచ్చితే పార్లలమ్మను పెళ్లి చేసేసుకున్నాడు. నిజానికి పార్లలమ్మకి ఎప్పుడో పెళ్లి జరిగిపోయింది, ఆ విషయం మీకు తెలియకుండానే పార్లలమ్మ పెళ్లి చేసుకున్నారు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా, రోహిణికి పెళ్ళవడం ఏంటి, ఏ రోహిణి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావేంటి, వాడంత పెద్ద నింద వేశాక కూడా నువ్వు సైలెంట్గా ఉంటే ఎలా కుదురుతుంది, నీకింతకు ముందే పెళ్ళి జరిగిందా, జరగలేదు అని చెప్పు, నీ మీద నింద వేసిన వాడిని కొట్టినా నేను ఏమనను, పెళ్ళి కానీ నా కోడల్ని పట్టుకుని పెళ్ళయింది అంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి అని చెప్పనేసరికి కొట్టమని బ్రావతమ్మ, కొట్టమను, కొడితే ఏం చేయాలో ఎలా చేయాలో తెలుస్తుంది అని చెప్పనేసరికి వద్దు బాలు, జరిగిందేదో జరిగింది, నేను తప్పు చేశాను, అత్తయ్య ఇంతవరకు వచ్చింది కాబట్టి నిజం చెప్పేస్తున్నాను, అవును నాకు పెళ్ళి జరిగింది, నా కొడుకు ఎవరో కాదు ఈ చింటూయే, నాకు పెళ్ళయ్యి సుమారు 10 సంవత్సరాలు అయింది, పెళ్ళైన సంవత్సరానికే నా భర్త చనిపోతే ఇంట్లోనే ఖాళీగా ఉన్న నన్ను జాబ్ కోసమని హైదరాబాద్ రాజమండ్రి పంపిస్తే ఎలాంటి జాబ్స్ దొరకక నేను పార్లర్ కోర్సు నేర్చుకుని ఇక్కడే సెటిల్ అయ్యాను, అది నా జీవితం,
నాకు ఇంతకు ముందు పెళ్లి జరిగింది. మీకు చెప్పినట్టుగా మా నాన్న మలేషియాలో లేడు. ఈ సుగుణమ్మే నా కన్న తల్లి. నాకసలు తండ్రే లేడు. నా తండ్రి నా చిన్నప్పుడే చనిపోయాడు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. ప్రభావతి ఆశ్చర్యపోతుంది. ఏంటి నీకు ఇంతకు ముందే పెళ్ళి జరిగిందా అని చెప్పను కానీ జరిగిందత్తయ్య అని చెప్పనేసరికి మరి నా దగ్గర ఎందుకు ఈ విషయం దాచావు అనగానే పెళ్ళి జరిగింది అంటే పెళ్ళి చేస్తారా? అయినా నా భర్త ఎప్పుడో చనిపోయాడు. మీలాంటి సోమరిపోతు మీ కొడుకులాంటి సోమరిపోతు కొడుకుని భరించాలంటే పెళ్ళైనా ఎలాంటిదైనా భరిస్తుంది కదా. ఇన్ని రోజులు భరించాను కదా అనగానే అదే సరే వదిన, మరి మీ నాన్న మలేషియాలో లేడు అంటే నీకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నీకు అది పెట్టడానికి అని చెప్పనేసరికి అది అని చెప్పాను కానీ చెప్పొద్దునా, నీకు అది పెట్టడానికి నీకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు అని చెప్పాను కానీ ఆ డబ్బులు ఎవరియో కాదత్తయ్య, మామయ్య గారి డబ్బులే. ఆ కల్పనను పట్టుకుని 40 లక్షలు రికవరీ చేశాను. ఆ 40 లక్షలు తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేస్తే మనోజ్ వాటా డబ్బులు మాత్రమే మనోజ్కి వస్తాయని, మనోజ్కి ఏదోటి ఉండాలి అన్న ఉద్దేశంతో కావాలనే నేను మనోజ్తో ఈ వ్యాపారం పెట్టించడం కోసం మా నాన్న డబ్బులు ఇచ్చాడంటూ అబద్ధం చెప్పాను. నిజాలన్నీ చెప్పేశాను. నేను ఇంకా ఎలాంటి నిజం దాచిపెట్టలేదు. అన్నీ అబద్ధం దాచిపెట్టలేదు, నిజాలు చెప్పాను. నా బిడ్డకు ఇలా అయిన తర్వాత నా బిడ్డను చూసుకోవడానికి లేకపోవడం, నా బిడ్డ ఎవరికి పుట్టాడో అంటూ మీరు మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. అందుకనే నిజాన్ని నిర్భయంగా బయట పెట్టేశానత్తయ్య అని చెప్పి రోహిణి కాస్త ప్రభావతికి అందరికీ చెప్తుంది. మరి ఇప్పుడు ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.